హాయ్, దిస్ ఈజ్ శివ. వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఇది పార్ట్ 2 అండి. మహారాష్ట్ర వెళ్ళాం మేము. దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో ఇది. అంటే డే 2 అనమాట. డే 1కి సంబంధించి అండ్ మేము తిరిగిన అన్ని రోజులకు సంబంధించి కూడా మొత్తం క్లుప్తంగా చాలా డీటెయిల్డ్గా ఫస్ట్ వీడియోలో అయితే చేశాను. అది ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తాను, ఎవరైతే చూడలేదో వాళ్ళు చూడండి. అండ్ లేట్ చేయకుండా ఈ డే 2లోకి వెళ్ళిపోదాం. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎలా వెళ్ళాలి ఏంటి కిలోమీటర్తో సహా మొత్తం అన్నీ కూడా చూపిస్తాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ శని సింగనాపూర్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఏ టెంపుల్స్కి అయితే వెళ్ళాం, ఏంటి అసలు ఏవేవి కవర్ చేయాలి, ఏవేవి స్కిప్ చేసేయాలి అవన్నీ కూడా చూద్దాం. షిరిడి వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా దర్శించాలనుకునే ప్లేస్ శని సింగనాపూర్. ఖచ్చితంగా దర్శించాలి. ఇది షిరిడి నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. షిరిడి నుంచి శని సింగనాపూర్ వెళ్ళడానికి డైరెక్ట్ ఆటోస్ ఉంటాయండి, లేదా టెంపో ట్రావెల్స్ కానీ బస్సులు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా ఈజీగా అయితే జర్నీ ఉంటుంది. సో మీకు టెంపుల్ దగ్గర ఉండి సాయిబాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఆటోస్ అయితే ఉంటాయి, లేదా ట్రావెలర్స్ ఉంటాయి, వేటిలో అయినా వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ని జాగృత్ దేవస్థానం అని అంటారు. జాగృత్ దేవస్థానం అంటే అలైవ్ టెంపుల్ అని అర్థం అనమాట. అంటే భగవంతుడు ఇక్కడ సజీవంగా ఉంటారు అని అర్థం అనమాట. అందుకనే ఈ ఊర్లో ఏ ఇంటికి కూడా గుమ్మాలు ఉంటాయి కానీ తలుపులనే ఉండవు. దీనికి సంబంధించి పురాతన కథ కూడా ఉంది మైథాలజికల్గా. అది ఏంటి అది కూడా నేను క్లియర్గా చెప్తాను. అండ్ దీనికంటే ముందర మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు సపోజ్ మీరు ఒక బ్యాచ్ ఉన్నారనుకోండి, 6 10 మందో 5 ఇట్లా గ్రూప్ వెళ్తారు కదా. మీరు టెంపో ట్రావెలర్ కానీ కార్ కానీ ఇట్లాంటివి బుక్ చేసుకుని వస్తూ ఉంటే ఈ శని సింగనాపూర్ వచ్చిన వెంటనే గుడి దగ్గర షాప్కి ఎదురుగా ఒక కాంప్లెక్స్ ఉంటుంది. దాంట్లో ఆ షాప్కి ఎదురుగా కనుక బండి ఆపి ఉంటే వాళ్ళు షాప్ వాళ్ళు వచ్చేసి మీరు కొనుక్కోండి మా దగ్గర కొనుక్కోవాలి, మీ డ్రైవర్ మా దగ్గర ఆపాడు ఇట్లా చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్నీ కొనిపించేస్తారు. లేదు మీరు కొన్నా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే కూడా పట్టుబట్టు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన డైలాగులు వేసి మిమ్మల్ని రెచ్చగొట్టేస్తారు అనమాట. కొనాలి చెయ్యాలి లేదంటే అలాగా ఇలాగా అని చెప్పి. ఇది చాలా వరస్ట్గా ఉంది ఇక్కడ స్కామ్. సో అది చూసుకోండి. మీరు దిగిన వెంటనే మీరు వెళ్ళిపోతూ మహా అయితే ఇక్కడ కొనాలంటే నేను అక్కడంతా కూడా చూశాను, తైలం ఉంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు ఇక్కడ వెలిసినప్పుడే ఆయన ఏం చెప్పాడంటే తైలాభిషేకం చెయ్యండి నాకని చెప్పాడు. మిగిలివన్నీ కూడా ఏం చెప్పలే. సో పువ్వులు పుష్పాలు అంటారు, ఇవన్నీ మన ఇష్టం. ఖచ్చితంగా డెఫినెట్గా తైలం అయితే కొనుక్కుని మీరు అభిషేకం చేసుకోండి. ఇక్కడ శనీశ్వరుడు భూమి నుంచి ఉద్భవించాడు కాబట్టి స్వయంభూ అంటారనమాట. అలా కాకుండా మనం ఏదన్నా వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించాం అనుకోండి, దాన్ని ప్రతిష్ఠించిన విగ్రహం అంటారు, దాన్ని స్వయంభూ అంటారు. అసలు శనీశ్వరుడు స్వయంభూగా ఎలా వెలిశారు, ఎలా వచ్చారు, అండ్ గుడి ఎందుకు కట్టించలేదు, పైన రూఫ్ ఎందుకు లేదు, ఇదంతా కూడా మైథాలజికల్గా ఎలా ఏముందంటే, సింగనాపూర్లో పూర్వం ఒక గొర్రెల కాపరు ఉండేవాడు. అతను ఇనప చెవుతోటి రాతిని టచ్ చేస్తే రక్తం రావడం మొదలుపెట్టింది. అది చూసి షాక్ అయ్యి ఆ గొర్రెల కాపరు ఊళ్ళో అందరినీ తీసుకొచ్చి చూపించాడు. అదే రాత్రి కలలో స్వామి కనపడి, నేను శనీశ్వరుణ్ణి, నువ్వు చూసి ఆశ్చర్యపోయిన ఆ నల్లరాయి తన స్వయంభూ అని చెప్పాడు. తెలియక తప్పు చేశాను స్వామి అని చెప్పి ప్రార్థిస్తూ గుడి కట్టాలి అని వేడుకుంటే, నాకు ఆకాశం మొత్తం నీడగా ఉంటుంది, ఎటువంటి నీడ అవసరం లేదు, ప్రతిరోజు పూజ చేస్తూ శనివారాలు తైలాభిషేకం చేయమని చెప్పాడట. అంతేకాకుండా ఈ ఊరికి బందిపోట్లు దొంగలు భయం ఉండదు అని మాట ఇచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏ ఇంటికి షాపుకి కూడా తలుపులు అనేవి ఉండవు. అయినా కూడా ఇదంతా తెలిసి దొంగతనానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళు ఊరి పొలిమేర దాటేలోపు రక్తం కక్కుకోవడం లేదా అనారోగ్యానికి గురవడం ఇలాంటివి జరిగేవి అనమాట. సో అప్పటి నుంచి శని భగవంతుడి మీద ఉన్న భయంతో ఆయన ఇక్కడే సజీవంగా ఉంటారు, ఈ ఊరు వాళ్ళని కాపాడుతారు అనే నమ్మకంతో ఇక్కడ ఎవరు కూడా దొంగతనం చెయ్యరు. ఈ ఆలయానికి శని త్రయోదశి లేదా అమావాస్య రోజు వచ్చే శనివారం భక్తులు చాలా చాలా రద్దీగా ఉంటారు. మీరు దాన్ని బట్టి చూసుకుని మీ దర్శనం ప్లాన్ చేసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా మీరే శనీశ్వరుడికి అభిషేకం అది కూడా చేసుకోవచ్చు. ఈ లైన్లో వెళ్ళిన తర్వాత ఈ కింద కూడా ఉంటాయి, ఇక్కడ అభిషేకం చేసినా కూడా డైరెక్ట్ స్వామివారి దగ్గరికి చేరుతుంది అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ మినీ తాజ్ మహల్.
ఈ తాజ్ మహల్ కి అసలు పేరు బీబీకా మక్బారా. ఇది యాజ్ ఇట్ ఈజ్ ఆగ్రాలో ఉన్న తాజ్ మహల్ అని ఉంటుంది. దీన్ని డెక్కన్ తాజ్ అని కూడా అంటారు అనమాట. ఈ తాజ్ మహల్ ఎంట్రీకి ఇక్కడ మన కారు పార్కింగ్ పక్కనే లోపలికి వెళ్తే ఇక్కడ టికెట్లు అవి తీసుకోవాలన్నమాట. మీ దగ్గర కెమెరా ఉంటే కనుక ఎక్స్ట్రా 25 రూపీస్ టికెట్ అయితే ఇస్తారు, అది తీసుకోండి. వీడియో కెమెరా ఉంటే ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ ఆపి వెనక్కి పంపిస్తారు. ఇక్కడ ఔరంగజేబ్ భార్య దిల్రాజ్ బేగం సమాధి ఉంటుంది. దీన్ని బేగం కొడుకైన అజం షా దగ్గరుండి కట్టించాడు. ఆగ్రాలో తాజ్ మహల్ చూడని వాళ్ళు ఇది చూస్తే సరిపోతుంది అనేలా ఉంటుంది ఇక్కడ కట్టడం. నెక్స్ట్ భద్ర మారుతి. దేవుడి గురించి గుడి గురించి చెప్పి ముందర ఒక్క ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఎవరైతే స్వీట్ ఇష్టపడతారో పాలకోవ ఇష్టపడతారో ఖచ్చితంగా ఈ భద్ర మారుతి గుడి దగ్గర టేస్ట్ చూసి ఖచ్చితంగా కొనుక్కోండి, ఇంటికి కూడా తెచ్చుకోండి. ఇక ఆలయం విషయానికి వస్తే ఈ ఆలయం కుల్తాబార్ లో ఉంటుంది. ఇక్కడ హనుమంతుల వారు మనకు నిద్రిస్తున్న భంగిమలో దర్శనమిస్తారు. ఇది చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఎందుకంటే హనుమంతుడు ఇలా దర్శనం ఇవ్వడం అనేది ప్రపంచంలో కేవలం 3 చోట్ల మాత్రమే స్వామి ఇలా దర్శనం ఇస్తారు. ఆ 3 చోట్లలో ఈ భద్రమారుతి ఆలయం ఒకటి మహారాష్ట్రలో, రెండోది ఉత్తరప్రదేశ్లో ఉంది, అండ్ ఇంకొకటి మధ్యప్రదేశ్లో ఉంది. ఈ 3 ఆలయాలు అనమాట. అసలు హనుమంతుడు ఇక్కడికి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ భంగిమలో ఎందుకు దర్శనం ఇచ్చారు, దీని గురించి తెలుసుకుందాం. ఒక జానపద కథ ప్రకారం పూర్వం ఈ ఊరిని భద్రావతి అని పిలిచేవారు. దీనిని భద్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయన గొప్ప రామభక్తుడు. రోజు ఆయన కీర్తనలు పాడుకునేవారు. ఒక రోజు రాముని కీర్తిస్తూ భక్తి పాటలు పాడుతుండగా అది హనుమంతుల వారు విని ఈ ప్రదేశంలో దిగారు. ఈ భక్తి పాటలు వింటూ మంత్రముగ్ధుడయ్యి ఆయనకు తెలియకుండానే యోగ భంగిమలోకి వెళ్లారు. రాజు హనుమంతుల వారిని చూసి ఆశ్చర్యపోయి స్వామిని శాశ్వతంగా ఇక్కడే ఉండమని, శ్రీరామ భక్తులను ఆశీర్వదించమని ఎంతో వేడుకున్నారు. భద్రసేనుడు అనే రాజు వల్ల మారుతి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ ఆలయానికి భద్ర మారుతి అనే పేరు వచ్చింది. ఈ ఆలయానికి ప్రతి మంగళవారం శనివారం చాలా మంది భక్తులు వస్తారు. చాలా రద్దీగా ఉంటుంది. అండ్ ఇక్కడ పాలకోవ మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ స్వామివారు స్వయంగా కొలువై ఉన్నారు అనడానికి నిదర్శనం ఏంటంటే చాలా కోతులు ఉంటాయి. ఎలా అంటే చెట్ల మీద అండ్ కిటికీల్లోనూ ఇంకా గుళ్ళో కూడా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఈ భద్రమారుతి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా గుహలు కూడా ఉంటాయి. మాతో సీనియర్ సిటిజన్లు ఉన్నారు కాబట్టి మేము అక్కడికి అటు నుంచే వెళ్ళాం, కానీ అక్కడ ఆగలేదు. మీరు ఫోటోలు అది కావాలనుకుంటే బాగానే ఉంటాయి. సో ఆ గుహల్లోకి వెళ్ళొచ్చు. నెక్స్ట్ గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాల్లో వరుస ప్రకారం ఇది 12వ జ్యోతిర్లింగం. ఇక ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే, పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడికి సుదేహ అనే భార్య ఉండేది. వీళ్ళ కాపురం చాలా అన్యోన్యంగా సాగేది. రోజు అనేక పూజలు నైతిక కార్యక్రమాలు చేసేవారు. కానీ వీరికి ఎంతకాలమైనా సంతానం కలగలేదు. కొంతకాలానికి ఈ బాధ తట్టుకోలేక సుదేహ తన చెల్లెలైన గుష్మని తన భర్తకి ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టి మరీ వివాహం చేసింది. వివాహం అయ్యాక కూడా ఎప్పటిలాగా ఏ గొడవలు లేకుండా అక్కా చెల్లెలిద్దరూ సంతోషంగానే ఉన్నారు. కొంతకాలానికి గుష్మకి సంతానం కలిగింది. కాలక్రమేణా అక్కకి చెల్లి మీద ఈర్ష్య మొదలైంది. గుష్మ కుమారుణ్ణి చంపేసి కోనేటిలో పాడేసింది. గుష్మ పరమశివ భక్తురాలు. రోజు ఉదయాన్నే కోనేరు దగ్గరికి వెళ్లి మట్టితో లింగాన్ని చేసి పూజలు చేసేది. తన కుమారుడు చనిపోయాడు అన్న వార్త తెలియగానే ఇదంతా పరమేశ్వరుడి మాయ అని బాధపడుతూ కోనేటి దగ్గర పరమశివుడిని ప్రార్థించింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై జరిగిన విషయమంతా గుష్మకి వివరించి
గుష్మ కుమారుణ్ణి బతికిస్తాడు. స్వామి కోపంతో సుదేహని చంపబోతుంటే గుష్మ ఆపి, స్వామి నా కుమారుడు నాకు దక్కాడు, దయచేసి మా అక్కను క్షమించి పాప పరిహారం కల్పించి మీరిక్కడ కొలువు తీరాలి అని వేడుకుంది. పరమేశ్వరుడు సుదేహకి పాప పరిహారం కల్పించి కృష్ణ కోరుకుంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి కృష్ణేశ్వర స్వామిగా స్వయంభూ అవుతాడు. ఇంకొన్ని కథల ప్రకారం పరమేశ్వరుని పార్వతీదేవి ప్రతిష్ఠించిందని, అందుకనే ఈ జ్యోతిర్లింగానికి అత్యంత శక్తి ఉందని చెబుతారు. తప్పకుండా షిరిడి వెళ్ళినప్పుడు ఈ 4 కూడా ఒక రోజు ట్రిప్ అయితే పెట్టుకోండి. మేమైతే మార్నింగ్ ఎర్తిగా పెట్టుకున్నాం, 6 వెళ్ళాం. 6 మార్నింగ్ 7కి బయలుదేరాం. ఇక్కడ నుంచి మళ్ళీ మెల్లగా అన్ని చూసుకుంటూ ఎల్లోరా ఒకటి స్కిప్ చేసాం అంతే. అది వెళ్ళినా కూడా మా అయితే ఒక అరగంట పడుతుందేమో అంతే. మళ్ళీ ఈవినింగ్ 7 అయ్యేసరికి ఇంటికి వచ్చాం. 7 కూడా అవ్వలే, 7 కూడా అవ్వకుండానే మ్యాక్సిమం వచ్చాం. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. మేము అన్నీ కూడా ఎక్కడ ఫాస్ట్గా చేసుకోలేదు, అన్నీ లేట్గా మెల్లగా చూసుకుంటూ అట్లా 12 hours పట్టింది మాకు. మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వస్తాం. అండ్ ఈ వీడియో నేను లాస్ట్ వీడియో కొంచెం లెంగ్త్ అయిందని చెప్పి ఈ పార్ట్ 2 అంటే డే 2 వీడియోని చాలా సింపుల్గా అయితే చెప్పేశాను అనమాట. చాలా డీటెయిల్గా చెప్పాను అండ్ వీడియో లెంత్ లేకుండా చూశాను. సో అన్నీ కూడా చూసుకుని మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, దానికి రిప్లై ఇస్తాను. ఓకే, మరి నెక్స్ట్ పార్ట్ 3 అంటే డే 3 వీడియోతో కలుద్దాం. డే 3లోనే మ్యాక్సిమం డే 3 and 4 కూడా కవర్ చేసేస్తాను. మ్యాక్సిమం మహా అయితే ఇంకో పార్ట్లో మొత్తం ఈ వ్లాగ్ సిరీస్ అయిపోయేలా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మర్చిపోకుండా అందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఈ వీడియోస్ని అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేస్తే తెలియని వాళ్ళకి తెలుస్తాయి అన్ని విషయాలు. వెళ్ళిన వాళ్ళు డౌట్ లేకుండా అన్నీ కూడా పీస్ఫుల్గా చూసుకుని వస్తారు. అండ్ ఏమైనా డౌట్లు ఉంటే మీరు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే మాకు తెలుస్తుంది నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. లాస్ట్ వీడియో చాలా లెంత్లో పెట్టాను, ఈ వీడియో చాలా సింపుల్గా పెట్టాను. ఇంకా ఎదురుకెళ్ళే కొద్ది ఇంకా సింపుల్గా పెడతా ఉంటాయి. వీడియోస్ అన్నీ కూడా చిన్న షార్ట్ ఫామ్లోనే అయిపోతూ ఉంటాయి. అండ్ ఏదైనా చిన్న విషయాలు మిస్ అయిన ఏమైనా ఉంటే షార్ట్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టడం జరుగుతుంది. రీల్స్ రూపంలో ఇన్స్టాగ్రామ్లో పెడతాను, యూట్యూబ్లో అయితే షార్ట్స్ రూపంలో పెడతాం. సో ఖచ్చితంగా చూడండి. మర్చిపోకుండా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.